ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. నిజానికి భగవాన్ చెప్తున్న ఆత్మ విచారణ అనేది నేను అనే ప్రథమ తలంపు, అంటే అహం వృత్తి అంటాం దాన్ని. అది పూర్తిగా నాశనమైన దశలో స్వస్వరూపంగా ఏది స్వయం ప్రకాశమై వ్యక్తమవుతుందో దానికి సంబంధించిన విచారణ. ఇక్కడ నువ్వు విచారణ చేయాల్సింది ఆత్మ గురించి కాదు, అనాత్మ గురించి, అహం వృత్తి గురించి, నేను అనే ఒక ప్రథమ తలంపు గురించి విచారణ. ఆత్మని గురించి ఎవరు విచారణ చేయాల్సిన అవసరం లేదు. ఆత్మను గురించి ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది నీవై ఉన్నావు కాబట్టి. ఆత్మగా సంసితమవటమే నిజానికి ఆత్మ దర్శనము. కాబట్టి ఇక్కడ ఆత్మ దర్శనము అంటే అది నీకు విడిగా ఉండి దర్శించటం కాదు. ఎవరైతే ఆత్మలో సంసితమై ఉంటారో వారు ఆత్మని దర్శించినట్టు. ఆత్మలో సంసితులు అవ్వాలి అంటే ముందు తాను ఆత్మని అని తెలుసుకోవాలని, అహంకారాన్ని, జీవభావాన్ని పోగొట్టుకోవాలని మనకి భగవాన్ చెప్తారు ఉపదేశ సారంలో. ఈ అహం వృత్తి అంటే జీవభావము అంటే అహం వృత్తి అంటారు భగవాన్. అదే ప్రథమ తలంపు అని. అది ఉన్నంతకాలం అనేక తలంపులు అంటే ఇదం భావనలు వస్తూనే ఉంటాయని మనకి రమణులు చెప్తూ ఉండేవారు. ముందుగా ఆ తలంపులన్నిటినీ పోగొట్టుకోవాలని సూచించారు. ఇదం భావనలు పోగొట్టుకోవడానికి కర్మ, భక్తి, ప్రాణ వీక్షణాది సాధనల గురించి చెప్పారు. అవన్నీ పోయినా అహం వృత్తి పోదని, అది ఉన్నంత వరకు ఇదం భావనలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయని, కనుక అహం వృత్తిని పూర్తిగా నాశనం చేయాలని, అదే మనోనాశనమని మనకి చెప్పారు భగవాన్ రమణులు. మనోనాశనాన్ని సాధించాలంటే అసలు మనసంటే ఏమిటి అని విచారణ కొనసాగాలని, మనసంటే అహం వృత్తే కనుక దాని పుట్టుక స్థానాన్ని వెతికితే అది పడిపోతుందని చెప్తారు భగవాన్ రమణులు. అహం వృత్తి పడిపోయిన చోట నిజమైన నేను అంటే ఆత్మ స్వయం వ్యక్తమవుతుందని తెలియజేశారు. అదే ఆత్మనిష్ట, అదే ఆత్మ సాక్షాత్కారం, అదే బంధముక్తులకు అతీతమైన బ్రహ్మానందానుభూతి అని తెలియజేశారు. అయితే ఒక సందేహం. వశిష్ఠ, విశ్వామిత్రాది మహా ఋషులు ఎంతో ఋషులు గొప్ప తపస్సులు చేసి దివ్యశక్తులు సాధించారని విన్నాం. మరి మనం అలా ఘోర తపస్సులు చేయక్కర్లేదా అంటే, రమణులు ముక్తి పొందటానికి, బ్రహ్మ సాక్షాత్కారం పొందటానికి విచారణా మార్గాన్ని అనుగ్రహించారే గాని తపస్సుల ప్రసక్తే లేదు అంటారు. ఎందుకు అంటే నేను అంటూ నిత్యం అహంగా చలామణి అవుతున్న అహంకారం లేక అహం వృత్తి లేక మనస్సు ఏ విచారణలో, ఏ జ్ఞాన సాధనలో భస్మమైపోయి జీవునికి ముక్తి ప్రధానమైన స్వస్వరూపానుభవం సంపూర్ణంగా శాశ్వతంగా కలుగుతుందో ఆ విచారణే మహత్తరమైన తపస్సు అని రమణులు మనకి స్పష్టం చేశారు. అంటే నువ్వేమీ విడిగా తపస్సు చేయాల్సిన అవసరం లేదు. ఈ విచారణ మార్గంలోనే భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలన్నీ కలిసి ఉన్నాయి అని మనకి చెప్తూ ఉండేవారు భగవాన్. తనను తాను తెలుసుకోవడానికి చేసే విచారణ కన్నా గొప్పదైన తపస్సు మరొకటి లేదని, అన్ని తపస్సుల కన్నా జ్ఞాన తపస్సు గొప్పదని మనకి రమణులు తెలియజేస్తున్నారు. ఇది రమణుల ఆంతర్యపు లోతుల నుంచి కదిలిన వాక్కు. ఆత్మానుభవంలో నిరంతరం నిలిచిన రమణులు తెలియచేసిన గొప్ప సత్యమే ఈ ఉపనిషత్తుల సారమైన ఉపదేశ సారం. కాబట్టి ఎప్పుడైతే నా నిజస్వరూపము ఏమిటి అని విచారణ చేసినప్పుడు అనుగ్రహం చేత ఆత్మానుభూతి కలిగి తరిగిపోని, పుట్టుకలేని నిండైన ఆనందం అనుభవంలో ఉంటుంది. తాను అనంత అఖండ చిదానంద స్వరూపుడిగానే ఉండిపోతాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ సుఖాన్ని, ఆనందాన్ని కోరుకుంటారు. అందుకోసం ఎన్నో విషయ వస్తువుల వెంట
భోగాల వెంట పిచ్చిగా పరుగులు పెడుతూ వాటిని అందుకుంటూ అనుభవిస్తూ ఆనందిస్తారు. తర్వాత మళ్ళీ మరొక వస్తువు కోసం భోగం కోసం పరుగులు తీస్తారు. అందితే ఆనందం, అందకపోతే దుఃఖం. అందితే అంతటితో ఊరుకోవడం ఉండదు, మరొక దానికోసం పరుగులు పెడుతూ ఉంటారు. ఇలా ఎప్పుడు పరుగులు తీస్తూ శాశ్వత సుఖాన్ని పొందలేక నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. మరి ఆనందం, శాశ్వత ఆనందం ఎలా వస్తుంది? అది బయట వస్తువుల్లో ఉందా, లేక నీ లోపల నీలోనే ఉందా? ఆనందం బయటి వస్తువుల్లో మనకి లేదు కనుక నాలోనే ఉందేమో అని ప్రతి ఒక్కరూ పరిశీలన చెయ్యాలి అంటారు మనకి భగవాన్ రమణులు. అంటే నా యథార్థ స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి. ప్రతి వస్తువులకు ఒక సహజ స్వభావం ఉంటుంది. ఆ వస్తువు దాని స్వభావాన్ని విడిచి ఉండదు. అగ్ని స్వభావం వేడి, అగ్ని వేడిని విడిచి ఉండదు. మంచు స్వభావం చల్లదనం, మంచు ముక్క చల్లదనాన్ని విడిచి ఉండదు. ఈ విధంగా ఆలోచిస్తే మన సహజ స్వభావం ఏమిటి? ఆనందమా, దుఃఖమా? మన సహజ స్వభావం దుఃఖం అనుకుందాం. అదే నిజమైతే మనం దుఃఖాన్ని విడిచి ఉండలేము. ఎప్పుడు దుఃఖం ఉండాలని అనుకుంటాం, కానీ దుఃఖం కలిగితే దాన్ని పోగొట్టుకునేటందుకు మనం ఎందుకు ప్రయత్నిస్తున్నాం? ఎందుకంటే ఆనందం మన సహజ స్వభావం కనుక. అందుకే దుఃఖం వస్తే బయటకు పంపేయాలనుకుంటాం, ఎప్పుడూ సుఖంగా ఉండాలని అనుకుంటాం. ఆనందం కలిగినప్పుడు దాన్ని పారద్రోలాలని చూడడం సరికదా. ఎప్పటికీ అలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. ఆనందం లేకపోతే ఎలా ఆనందాన్ని, సుఖాన్ని పొందాలా అని ఆలోచిస్తాం. కనుక మనం ఆనంద స్వరూపులమే, కానీ అజ్ఞానం వల్ల ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాం. మన నిజస్వరూపంలో మనం ఉండలేకపోతున్నాం. నేను దేహాన్ని అనుకోవడం వల్ల, నేను ఆత్మను అని గ్రహించకపోవడం వల్లే ఈ సమస్యలన్నీ. నేను దేహాన్ని దుఃఖంలో ఉన్నాను అనుకొని ఆనందం కోసం ఏవేవో విషయాలతో సంపర్కం పెట్టుకుంటున్నాం. రాత్రింబవళ్ళు ఇలా సంబంధం పెట్టుకున్నా కోరుకున్న ఆనందం మాత్రం లభ్యం కావటం లేదు. మరేం చెయ్యాలి అంటే మన యథార్థ స్వరూపం ఆత్మయేనని గుర్తెరగాలి. ఆత్మ ఆనంద స్వరూపం కనుక మనం ఎల్లప్పుడూ ఆనందంలో ఉన్నట్టే. కనుకనే ఈ దిశగా విచారణ సాగాలని మనకి భగవాన్ చెప్తూ ఉండేవాళ్ళు. అందుకు సద్గురువుల మార్గదర్శనం, నిరంతరం శాస్త్ర శ్రవణ విచారం అవసరము. శుద్ధ జ్ఞానం అంటే విషయ వస్తువుల గురించి తెలుసు అనే వృత్తిని, తెలియదు అనే వృత్తిని అధిగమించిన ఆ యొక్క స్వరూపము, చిత్స్వరూపము, సమస్తానికి అతీతమైన సర్వాత్మకమై ఏకమైన చిత్ స్వరూప ఆత్మను తెలుసుకునేందుకు వేరే జ్ఞానం ఏముంటుంది? ఏమీ ఉండదని భగవాన్ చెప్తూ ఉండేవాళ్ళు. అంటే ఆత్మని తెలుసుకునే రెండవ ఎరుక కానీ, రెండవ జ్ఞానం కానీ లేదు. ఎందుకంటే ఉన్నది ఒకటే నేను కాబట్టి, రెండు నేనులు లేవు. అంటే ఏదైతే ఉన్నదో ఆ ఒరిజినల్ నేను, ఉన్న ఏకైక నేను ఏదైతే ఉన్నదో స్వయం ప్రకాశమైన జ్ఞానాన్ని తెలుసుకునే మరొక జ్ఞానము కానీ, మరొక ఎరుక కానీ ఈ సృష్టిలో లేనే లేదు. ఎందుకంటే ఈ లోకంలో జడమైనదేది మరొక దాన్ని తెలుసుకోలేదు. ఈ కాగితానికి తాను కాగితాన్నని తెలియదు, తన పైన ఉన్నవి అక్షరాలని తెలియదు. అలాగే జడమైన బుద్ధి కూడా దేనిని తెలుసుకోలేదు. అయితే ఆ బుద్ధి ఆత్మ యొక్క ప్రకాశమైన, అంటే ఆ చైతన్య ప్రకాశం వల్ల ఆ బుద్ధి కొన్ని విషయాలు తెలుసుకుంటుంది, కొన్నిటిని తెలుసుకోలేకపోతుంది. ఉదాహరణకు నీది ఏ ఊరు అని మనం ఎవరైనా అడిగితే ఫలానా ఊరు అని చెప్తాం. అదే ఒక అమెరికా ప్రెసిడెంటు ఏ ఊళ్ళో ఉన్నాడు అని మనం చెప్తే మనము తెలియదు అంటాం.
అంటే మన బుద్ధిలో తగిన సమాచారం ఉంటే నాకు తెలుసు అంటాం, లేకపోతే తెలియదు అంటాం. ఇక్కడ నాకు తెలుసు అంటే బుద్ధికి తెలుసు అని అర్థం. నాకు తెలియదు అంటే బుద్ధికి తెలియదు అని అర్థం. బుద్ధికి తెలుసనే విషయము, తెలియదనే విషయము కూడా నాకు తెలుసు. అంటే తెలిసేది తెలియనిది బుద్ధికే, అంటే ఈ అహంకారానికే. కానీ ఆ బుద్ధికి అహంకారానికి ఆధారంగా ఉన్న చైతన్యం మాత్రం అది జ్ఞాన వృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటూ ఉంటుంది. అదే చిత్, అదే ఆత్మ, అదే స్వయం ప్రకాశమైన జ్ఞానము. అది వెలుగుతూ అన్నింటినీ వెలుగునిస్తూ ఉంటుంది. దాన్ని ప్రకాశింపచేయటానికి మరొక వెలుగు అవసరం లేదు. సూర్యుని చూడటానికి వేరొక వెలుగు అక్కర్లేదు. అందుకే ఈ యొక్క ఆత్మని తెలుసుకోవటానికి వేరొకటి ఏమీ ఉంటుంది. కనుక నిజమైన జ్ఞానం అంటే ఆత్మను తెలియచేసేది కాదు, ఆత్మే జ్ఞానం. ఇక్కడ జ్ఞానమన్నా, ఆత్మన్నా, భగవంతుడన్నా, చిత్ అన్నా అంతా ఒక్కటే. అలాగే తన స్వస్థితిలో తానుండటమే ఆత్మ దర్శనము లేదా ఆత్మ సాక్షాత్కారం అంటారు భగవాన్. దర్శించడానికి ఆత్మలో రెండు లేవు కనుక తానుగా ఉండటమే ఆత్మనిష్ట. ఆత్మలో రెండు లేవు కనుక ఆత్మ ఏకం, అదే అద్వయం. ఎందుకంటే ఆత్మ కన్నా నీవు వేరైతే ఆత్మ నీ చేత చూడబడేది అవుతుంది. చూడబడేది దృశ్యం, అది పరిమితమైనదేదైనా నశిస్తుంది. నశించేది ఆత్మ కావటానికి వీల్లేదు కాబట్టి ఆత్మ ఏకం. కాబట్టి ఇక్కడ ఈ జీవుడు చేయాల్సింది ఏంటంటే విషయ చింతన కనుక తల ఎత్తకుండా ఉంటే స్వరూప జ్ఞానం ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు, నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది. అప్పుడు రెండు నేనులు ఉండవు, ఉండేది ఒకటే నేను, అదే అహంస్ఫురణ. సంతోషం. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.